నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరన్ నగర్ గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ శ్రేణులు గ్రామంలో సంబరాలు చేసుకుంటూ వైసీపీ వర్గీయుల ఇళ్ల వద్ద టపాకాయలు పేల్చడంతో చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీస్తుంది. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 7 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో 4 టీడీపీ శ్రేణులు, 3 వైసీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మిగిలిన 4కి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారించి కేంద్ర బలగాలతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. నేను ఇంటికా నుంచి వస్తున్నా ఆడ పడిపోయాడు మా వాడు వాడు లేని అంత నోడు మళ్ళీ మీరు ఊళ్ళో ఉంటే చెప్పు అర్జెంట్గా ఎక్స్రే ఉంది మేడం. ఎప్పుడు నేను తట్టుకున్నా మేడం. కొద్దిగా పెయిన్ చేసుకోవాలి. మా ఊరు నా పేరు శాఖమూరి వెంకటేశ్వర. నేను ఎక్స్ సర్పంచ్ని. శంకర్ నగరం. మేము ఈరోజు రామనారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రమాణ స్వీకారం కాబట్టి మా ఊర్లో మేము ఈ డీజే పెట్టుకొని పిల్లకాయలు ఎగతా అన్ని వీధులు తిరుక్కొని ఆ పార్లపల్లి రవి వాళ్ళ వైసీపీ నాయకుడు వాళ్ళ ఇంటి మీదుగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు ముందుగానే ప్లాన్గా ఉండి వాళ్ళు కార్లలో బట్టలు కత్తులు తీసుకొని ఉండి వీళ్ళు పట్టుకు వెళ్ళిపోతా ఉండి ఎగురుకుంటా. వాళ్ళు ఆ కర్రలు తీసుకొని ఎప్పుడు ముందుకు వచ్చేసారు. వీళ్ళు భయపడి వీళ్ళు ముందుకు పోతే మన వాళ్ళు గొడ్డలతో మోదిపల్లి శ్రీహరిని గొడ్డలతో నరికారు. ఈ కొరవాళ్ళని కర్రలతో రాళ్ళతో పోయేసరికి ఏ తగిలేఅనేది కూడా తెలియదు అసలు. ఇంకా వాడు పడిపోయేసరికి మేము అందరం మన వాళ్ళకి పట్టుకొని మేము కొంతమంది వచ్చేసినాం. కొంతమంది వాళ్ళు ఎదురు వెళ్తేకి వాళ్ళని కొంతమందికి చేతులు, కొంతమంది చెయ్యి ఇరిగింది మోదిపల్లి శ్రీరామునికి. వాడు దండగిరి రాజేంద్రకి చెయ్యి మణికట్టు కాడ వాసిపోయి ఉంది. వాడు చావా మహేష్కి సడు వాడికి బాగా దెబ్బలు తగిలి వాడు నడవలేకుండా